ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ పోతుందంట గదా! కానీ నాకు మాత్రం ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అలానే ఉంది అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ పోవాలంటే నేనొక 4 విషయాలు చెప్తాను. అది జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మీ షుగర్స్ మంచిగా కంట్రోల్‌లో ఉంటాయి. అది కాకుండా మీ వెయిట్ కూడా తగ్గుతుంది. సెకండ్ ఏంటంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఈ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటారు గదా! అది గూడా చిన్న చిన్నగా తగ్గి మీ నార్మల్ బీఎంఐలో మీ నార్మల్ వెయిట్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇంకా మూడోదేంటంటే డైట్. మీరేంటంటే హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. కార్బ్స్ కొంచెం తగ్గించాలి. హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ ఈ హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ అనేది నార్మల్ లెవెల్స్‌కి వచ్చేస్తుంది. నాలుగోదేంటంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్‌గా 30 మినిట్స్ టు 1 అవర్ అలా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా ఈ షుగర్ అనేది నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతుంది. సో, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే బ్రెస్ట్ ఫీడింగ్, వెయిట్ కంట్రోల్ అండ్ డైట్ అండ్ ఎక్సర్‌సైజ్. ఇవి మంచిగా ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ కూడా నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతుంది. అర్థమైంది గదా! మరి మీరు మీ ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారా లేదా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.